ప్రశాంతి సిఆర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని అనే కార్యక్రమం ద్వారా డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి గార్ల సంపూర్ణ సహాయ సహకారాలతో ఎయిడ్స్ వ్యాధి బాధితులకు 30 మందికి పౌష్టికాహార పంపిణీ. సిజేఐ దాడికి యత్నించిన న్యాయవాదిని కఠినంగా శిక్షించాలి. భారత రాజ్యాంగ పరిరక్షణ ఐక్యవేదిక సభ్యుల డిమాండ్. అంబేద్కర్ విగ్రహం ఎదుట ధర్నా. సబ్ కలెక్టర్కు వినతి. మండల కేంద్రమైన మనుబోలులోని బైపాస్ రోడ్డు కూడలి వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరుమల శెట్టి మస్తానయ్య అనే వ్యక్తికి తీవ్రంగా గాయాలు. తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం గూడూరులో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు డాక్టర్ సిఆర్ రెడ్డి పేరు మీద డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని అనే కార్యక్రమం ద్వారా పేద ప్రజలు డాక్టర్ దేవుళ్లుగా పిలువబడే డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ రోహిణి సహాయ సహకారాలతో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల జీవన ప్రమాణాలు పెంచడం కోసం ఎయిడ్స్ వ్యాధి బాధితులు అయిన 30 మందికి పౌష్టికాహారం పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతి నెల క్రమం తప్పకుండా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం అందజేస్తున్నామని, చక్కగా ఉపయోగించుకోవాలని ప్రగతి సేవ సంస్థ ద్వారా ఈ కార్యక్రమానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్న డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ రోహిణి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రసన్న, ప్రగతి సేవ సంస్థ ట్రెజరీ కాటూరి శ్రీనివాసులు, వాకాటి రామ్మోహన్ రావు, రిటైర్డ్ ఎస్ఐ ప్రభాకర్, పిల్లిల శ్రీనివాసులు, డిఎంసీ సభ్యులు వెంకటేశ్వరరావు, రాము కుమార్ నాయుడు, కేఆర్ఎం శ్యామ్ వెంకట్రావు, హాస్పిటల్ సిబ్బంది, సాయి తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల మన ఏరియా హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ అయినటువంటి ఇక్కడ ఒక 30 మందికి ఎయిడ్స్ గ్రస్తులకు పౌష్టికాహారాన్ని మనం పుష్కలంగా డాక్టర్ ఆరోగ్యశ్రీ మన సిఆర్ రెడ్డి గారి ఆరోగ్యశ్రీ తరఫున ప్రతి నెల 30 మందికి ఎయిడ్స్ గ్రస్తులకు మనం పౌష్టికాహారాన్ని అందిస్తూ వస్తున్నాం. దానికి డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, మా రోహిణి మేడం గారి సంపూర్ణ సహకారంతో ప్రతి నెల ఇక్కడ లైఫ్ టైం ప్రాజెక్టు ఇవ్వటం జరుగుతుంది. మన డాక్టర్ గారికి, రోహిణమ్మ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ వాళ్ళ ఆరోగ్యరీత్యా భగవంతుడు చల్లగా చూడాలని, అదేవిధంగా వాళ్ళ ఆశీస్సులు అందరికీ ఉండాలని, ఎందుకంటే వాళ్ళు బాగుంటే 10 మంది సుఖంగా ఉంటారు. కాబట్టి గూడూరు పట్టణంలో ఎవరు ఏది అడిగినా కూడా కాదనుకుంటా చేస్తున్న మా డాక్టర్ జనార్దన్ రెడ్డి, రోహిణమ్మ గారికి మరి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఎంతో బిజీ షెడ్యూల్ అయినప్పటికీ మా ఇన్ఛార్జి ఆర్ఎంఓ ప్రసన్న మేడం గారు ఇక్కడికి రావటం చాలా సంతోషమైన విషయం. ఆమె చేతుల మీదుగా ఇక్కడ వీళ్ళకి ఇప్పించడం మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా ప్రతి నెల మనం చెప్పినట్టే హాస్పిటల్లో మంచి మందులు మీకు ఇస్తున్నారు. అవి ఖచ్చితంగా వేసుకోండి. అవి వేసుకొని ఈ ఒక ఇమ్యూనిటీని పెంచేదానికి ఈ ఒక వస్తువులు కూడా మీకు కొంత హెల్ప్ అవుతాయి. కొద్దిగా హెల్తీగా ఉండేదానికి కూడా మీరు బాగా సమాజంలో ఏ ఇబ్బందులు లేకుండా ఉండేదానికి, మీరు అనారోగ్యాలకి లోనవ్వకుండా ఉండేదానికి మాత్రలతో పాటు ఈ ఒక పౌష్టికాహారం కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అందరూ కూడా జాగ్రత్త వహించి తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా వచ్చే వర్షాకాలం కాబట్టి అందరూ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని అనవసరమైన పనులకు బయట వచ్చి తడిసి ఇబ్బందులకు గురి కాకుండా, ఎందుకంటే మీకు జలుబులు ఇలాంటివి కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి. కాబట్టి అలాంటివి లేకుండా ఈ వర్షాకాలాల్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇంతటి చక్కటి అవకాశాన్ని ప్రతి నెల జీవితకాలం ఈ ఒక ప్రాజెక్ట్ని మాకు కలెక్ట్ చేసిన డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, రోహిణమ్మ గారికి ప్రత్యేక అభినందనలు చెప్తూ సెలవు తీసుకుంటాం. ఆధ్వర్యంలో సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని కార్యక్రమంలో భాగంగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకి అందజేస్తున్న పోషకాహారాన్ని బట్టి వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను.
పేషెంట్స్ వీటిని తీసుకొని వీటితో పాటు మెడిసిన్స్ కూడా రెగ్యులర్గా వేసుకోవాలని తెలియజేస్తున్నాను. ఇటువంటి అవకాశాన్ని గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ కల్పించిన ప్రగతి సేవా సంస్థ వారికి, సిఆర్రెడ్డి ఆరోగ్య సంజీవని వారికి ధన్యవాదాలు. గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి నెల క్రమం తప్పకుండా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకి డాక్టర్ సిఆర్రెడ్డి గారి సంజీవని కార్యక్రమం ప్రతి నెల భాగంగా, అదేవిధంగా వాళ్ళ కూతురైనటువంటి రోహిణి మేడం, అల్లుడు వాళ్ళు జనార్దన్ రెడ్డి గారు పూర్తి సంపూర్ణ సహకారాలతో వీళ్ళకి మంచి పౌష్టికాహారం అందించడం జరుగుతుంది. వీళ్ళకి ఇది మా ప్రగతి తరఫున కంటిన్యూస్ ప్రోగ్రాం ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేశారు, సేవా కార్యక్రమాలు. అదేవిధంగా మా ప్రగతికి కూడా ఈ మంచి ప్రోగ్రాం మాకు అందజేసినందుకు వారికి ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన మా అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. ప్రతి నెల క్రమం తప్పకుండా డాక్టర్ సిఆర్రెడ్డి సంజీవని స్కీమ్ కింద మా ప్రగతి సేవా సంస్థకి డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి గారు పూర్తి సహాయ సహకారాలతో 30 మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకి పౌష్టికాహారాన్ని అందిస్తున్నట్టు ఆ కుటుంబానికి ఆ భగవంతు ఆశీస్సులు మెండుగా ఉండాలని ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఆర్మో డాక్టర్ ప్రసన్న గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జిల్లా గూడూరు ఏరియా హాస్పిటల్ నందు డాక్టర్ సిఆర్రెడ్డి గారి ఆయన పేరు మీద వారి కుమార్తె రోహిణి గారు, అల్లుడు జనార్దన్ గారు ప్రతి నెల హెచ్ఐ బాధితులకు 30 మందికి ప్రతి నెల పౌష్టికాహారం అందిస్తున్నారు. అది ఒక మా ప్రగతి సేవా సంస్థ ద్వారా అందిస్తున్న వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క అవకాశం మాకు మా చైర్మన్ గారు ప్రగతి చంద్రశేఖర్ గారు ఇచ్చినందుకు చాలా మాకు ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ యొక్క ప్రోగ్రాము ప్రతి నెల కంటిన్యూగా జరుగుతుంది. ఇది యొక్క దాతలు వారికి ఆరోగ్యాలు ఇచ్చేసి ఇంకా ఇట్లాంటి సేవా కార్యక్రమం చేస్తారని కోరుకుంటూ జై హింద్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడికి యత్నించిన న్యాయవాది రాకేష్ కిషోర్పై కఠిన చర్యలు తీసుకోవాలని భారత రాజ్యాంగ పరిరక్షణ ఐక్యవేదిక సభ్యులు డిమాండ్ చేశారు. గూడూరు టవర్ క్లాక్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం ఎదుట భారత రాజ్యాంగ పరిరక్షణ ఐక్యవేదిక సభ్యులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక సభ్యులు మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని అత్యున్నత న్యాయస్థానంలో 2 రోజుల క్రితం సుప్రీంకోర్టు సిజేఐకి దాడికి యత్నించడాన్ని భారత లౌకిక రాజ్యాంగ పరిరక్షణ ఐక్యవేదిక తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇది ముమ్మాటికి ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై దాడి అన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తికి ఈ దేశంలో భద్రత కొరవైతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక సమన్వయకర్త షేక్ జమాలుల్లా, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, బీఎస్పీ నాయకులు, ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ యునైటెడ్ ఫోరం జాతీయ నాయకులు, ఎంఆర్పీఎస్ మాల మహానాడు నాయకులు, దూదేకుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత లౌకిక రాజ్యాంగ పరిరక్షణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తికి జరిగిన అవమానానికి వ్యతిరేకంగా, మతోన్మాదానికి వ్యతిరేకంగా, అలాగే ఎవరైతే న్యాయవాది సుప్రీంకోర్టు జడ్జి మీద ఎవరైతే న్యాయవాది బూటు విసిరాడో అతని మీద కఠినమైన శిక్ష వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్, మన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ ధర్నాకి ఐక్యవేదిక సభ్యులందరూ హాజరై ఉన్నారు. ఇప్పుడు ఎంవేటి చంద్రన్న సిపిఎం తరఫున మాట్లాడారు. జరిగిన సంఘటనకి అందరూ సిగ్గుతో తల వంచుకోవాలా. ఎందుకంటే మన జాతికి జీవో నిధులు లేదు కాబట్టి ఈరోజు భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం అంటే ప్రజల కొరకు, ప్రజల చేత ప్రజలకి ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రభుత్వంలో ఒక దుర్ఘటన జరిగింది. ఆ దుర్ఘటన ఎట్లాంటిదంటే కనీసం ఒక దళితుడు లేక సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయితే ఆయన కిందకి అనువాదులు దాడి చేయడం అనేది ఎంత అసహ్యంగా ఉందంటే భారతదేశంలో సిగ్గుతో తలవంచుకోవాలా. భారతదేశంలో ఎవరు అందుకోకపోయినా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అయినట్టు కూడా చాలా సిగ్గుతో తలవంచుకోవాలా. దీన్ని పూర్తిగా బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. రేపు మాయావతి గారు కూడా భారతదేశం మొత్తం కూడా కొన్ని లక్షల మందితో భారతదేశం కార్యక్రమం వర్గత్వం కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని
భవిష్యత్తువాది వాటిని తీవ్రంగా సుప్రీంకోర్టులో ఉన్న ప్రధాన న్యాయ కోర్టులో మరి దళితుడు అని మరి అంత ఘోరంగా ప్రవర్తిస్తూ ఉన్నారు మనవాదులు. ఏదో దేవస్థానానికి పర్మిషన్ ఇవ్వలేదని, పర్మిషన్ ఇవ్వని ఇవ్వాలా ఆ కార్పొరేషన్కి సంబంధించి అక్కడ లోకల్గా ఉండేవాళ్ళు వాళ్ళు ఇవ్వాలా. సుప్రీంకోర్టులో దావా వేసి సుప్రీంకోర్టులో జడ్జిని ఇవ్వమంటే అట్లా అది వీలుపడదు కదా అని చెప్పి ఆయన చెప్పిన వల్ల అతను మనవాదులు అనే లాయరు అగ్రవర్ణాలకు సంబంధించిన ఈ వంతన పూర్తిగా తీసుకుని ఏమైనా చర్య ఎంఆర్పీఎస్ తీవ్రంగా ఖండిస్తుంది. మాటలు ఒకే ఒకటి, భారతదేశ సమస్య కోసం కాంగ్రెస్ పార్టీ కష్టపడుతుంటే దాని ద్వారా రోజుల సమస్య ప్రకారంగా బీజేపీ పార్టీ కావచ్చు, కొన్ని సభాపతులు కావచ్చు, భారతదేశంలో ఏదో ఒక మూల ఏదో ఒక రాజ్యం నిన్నటికి నిన్న భారతదేశ ప్రత్యేక విశాఖ సుప్రీంకోర్టు జడ్జి దాడి జరిగిందంటే దీన్ని మన దేశం మొత్తం సిద్ధపడుతుంటుంది. కావున దేశంలో ప్రతి ఒక్క ప్రజలు ఈ దాడిని ఖండించాల్సిందిగా మొత్తం అంబేద్కరిజంపై, రాజ్యాంగంపై, బుద్ధిజంపై అనేక దాడులు జరిగాయి. దాంట్లో భాగంగానే ఈ ఘటన కూడా జరిగిందని మనం భావించాల్సిన మనం కాదు, మేధావులు అందరూ కూడా ఈ ఘటనకి నేపథ్యం ముఖ్యంగా దీని వెనకాల మతోన్మాదులు, ఆర్ఎస్ఎస్, బీజేపీ లాంటి మత శక్తులు ఉన్నాయని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో జరిగిన ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల పండుగకి ఈ చీఫ్ జస్టిస్ గారి తల్లి గారిని ఆహ్వానించడం జరిగింది. ఆమె తల్లి గారు ఆ ఉత్సవాలకు పోకుండా కూడా ఆగింది. అదే కాకుండా ఇక్కడ బీహార్లో ఎన్నికలు మైనార్టీ ప్రజల మీద ఆర్ఎస్ఎస్ హిందూ మతోన్మాదులు దాడి చేయరని చెప్పి ఈరోజు మేము అడుగుతున్నాం. ఈరోజు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఈరోజు భద్రత లేకపోతే ఈరోజు భారతదేశంలో భిన్న సంస్కృతులు, భిన్న సాంప్రదాయాలు, భిన్న కులాలు, భిన్న మతాలు, భిన్న సామ్రాజ్యాలతో ఉన్నటువంటి ప్రజల మీద ఈరోజు ఆర్ఎస్ఎస్ కూడా మాకుమ్మడిగా దాడి చేస్తోంది. ఈరోజు ఆర్ఎస్ఎస్ మేము అడుగుతున్నాం, అయ్యా మీరు భారతదేశ స్వతంత్రోద్యమంలో ఎక్కడ పాల్గొన్నారా? మీరు భారతదేశ జెండాని, జాతీయ జెండాలు మీరు ఎక్కడైనా గుర్తించారా? 52 సంవత్సరాల దాకా మీరు ఎక్కడ గుర్తించడం. ఈరోజు మీరు ఈ భారతదేశానికి మేము జాతీయ వద్దాం, మేము జాతీయ ఐక్యత కోరుతున్నాం, మేము హిందువులంతా ఎవరికి ఉండాలి, హిందువులంతా మా బంధువులు అనే రకంలో మీరు వ్యవహరిస్తున్నారు. ఇంకెవరు కూడా మీకు ఈరోజు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక దళితుడు కాబట్టి అతను ఈరోజు మీకు అన్ని రకాలుగా మీరు చేస్తున్న చట్టాలకి వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మీరు బీహార్లో ఎలక్షన్ సంబంధించి ఆ ఎలక్షన్లో దొంగ ఓట్లను ఏరిపారేస్తారు. కానీ అదేవిధంగా ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు జరిగితే దానికి ఆ సమావేశం రాలేదు కాబట్టి ఈరోజు మనసులో పెట్టుకొని కుట్రపూరితంగా ఈరోజు విజయం మీద మీరు దాడి చేయడం అనేది ఈ మతోన్మాద వ్యక్తులు కూడా చాలా దుర్భాగ్య విషయం. ఈరోజు మన రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ సనాతనవాది, సనాతన ధర్మాన్ని నెత్తిరేసుకొని ఈ రాష్ట్రం కర్ణాటక, తమిళనాడు అంతా తిరుగుతున్న పవన్ కళ్యాణ్ ఈరోజు మొన్నేమో చెగివేరా, ఈరోజు సనాతనవాది. ఈ సనాతనవాది ఈరోజు చెప్తున్నాడు, నిన్న మేము సుప్రీంకోర్టు జడ్జి మీద దాడిని ఖండిస్తున్నాము, కానీ సనాతనవాదాన్ని ఏమన్నా అంటే కూడా మేము ఒప్పుకోమంటాడు. ఎక్కడైనా పవన్ కళ్యాణ్ ఈ సనాతనవాదం ఇక్కడ ఉంది, సనాతనవాదాన్ని నువ్వే సపోర్ట్ చేస్తూ నువ్వు దాడిని నువ్వే ఖండిస్తుంటే ఓ మనువాది, మిస్టర్ మనువాది, నీది సనాతనమైతే మాది పురాతనం. నీది సనాతనమైతే మాది పురాతనం. 5000 సంవత్సరాల క్రితం ఈ భారతదేశాన్ని జంబూ ద్వీపాన్ని పిలిచేవాళ్ళు. ఈ జంబూ ద్వీపాన్ని పరిపాలించేటువంటి మహారాజు ఆదిజాంబవంతుడు. ఎందుకంటే ఈ భారతదేశంలో అన్ని పార్టీల కంటే మొట్టమొదట ఈ దేశాన్ని పరిపాలించేటువంటి ఆదిజాంబవంతుని వారసులని. ఆదిజాంబవంతుని తర్వాత గౌతమ బుద్ధుడు, అలాగే సామ్రాట్ అశోకుడు, అశోకుని తర్వాత ఛత్రపతి శివాజీ, సాహు మహారాజ్, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, ఫాతిమా షేక్, రామకృష్ణ, పెరియార్ రామకృష్ణ గారు, అలాగే నారాయణ గురు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారతదేశానికి భారత రాజ్యాంగం ఇచ్చి మమ్మల్ని మనుషులుగా మార్చి బానిసలుగా మమ్మల్ని బాసులుగా మార్చినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, తదుపరి మాన్యవర్ కాంశీరామ్, వీళ్ళందరూ మా తాత ముత్తాతలు, వీళ్ళందరూ మా పూర్వీకులు. ఈ దేశం మాది, ఈ దేశం మూలవాసులం మేము. ఈ దేశ ప్రధాన
సంపద సృష్టికర్తలం మేము. మమ్మల్ని నువ్వు అణచాలనుకుంటున్నావు. మనువాది నీ వల్ల కాదు, నీ వల్ల కానే కాదు. మరి ఈ రోజున భారతదేశ అత్యున్నత న్యాయస్థానం అటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక దళితుడని, ఆ దళితుడి మీద నువ్వు చెప్పుతో దాడి చేయించావు. నువ్వు దాడి చేసింది ప్రజాస్వామ్యం మీద, లౌకిక రాజ్యం మీద, భారత రాజ్యాంగం మీద. ఈ భారతదేశం అటువంటి దళితులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మీద నువ్వు దాడి చేయించావు. అయితే ఆయన బుద్ధిస్టు కాబట్టి గవాయి కాదు, ఆయన ఒక అంబేద్కర్ వాది కాబట్టి ఈ రోజున ఆ మనువాదిని క్షమించాడు. లేకపోతే ఆ మనువాదిని వెంటనే ఉరిశిక్ష వేయగలడు. గూడూరు పట్టణంలోని ఓం సాయిరాం వృద్ధాశ్రమానికి శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ 10వ తరగతి విద్యార్థులు యాజమాన్యం నెలకు సరిపడా ఫలసరుకులు అందించారు. ఈ సందర్భంగా శ్రీ గాయత్రి స్కూల్ కరెస్పాండెంట్ శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు మరియు సేవాభావం పెంపొందించాలనే లక్ష్యంతో ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు కళ్యాణి, పాఠశాల ఉపాధ్యాయులు సుప్రజ, రేవంతి, రజనీ, మస్తాన్బి, నసీరా, హరిత, సుప్రియ, ధనశ్రీ, యామిని, ఉమా, మాధవి, సమ్రీన్, జ్యోతి మరియు విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఆధ్వర్యంలో శ్రీ సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు మా స్కూల్ విద్యార్థుల ఆధ్వర్యంలో, పేరెంట్స్ ఆధ్వర్యంలో ఒక నెలకి సరిపడా రైస్ బ్యాగ్స్, అలాగే ఒక వారానికి సరిపడా వెజిటబుల్స్, అలాగే కొంత సామాగ్రి అందజేస్తూ ఉన్నాం. సో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా స్కూల్ యొక్క లక్ష్యము నాలెడ్జ్, వాల్యూస్, లీడర్షిప్ అనే కాన్సెప్ట్లో భాగంగా మా విద్యార్థులకి చదువుతో పాటు సామాజిక బాధ్యత, సో లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మా శ్రీ గాయత్రి స్కూల్ 10th క్లాస్ స్టూడెంట్స్ అందరూ 2025-26 బ్యాచ్, సో వాళ్ళకి సమాజం పట్ల ఒక బాధ్యత, అలాగే ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో వాళ్ళు సేవ చేయాలి అనే ఒక నేచర్ అనేది బాగా బలంగా నాటుకుపోవాలనే సదుద్దేశంతో ఈరోజు మా గాయత్రి స్కూల్ 10th క్లాస్ విద్యార్థులు అలాగే టీచర్స్ అందరూ కలిసి ఈరోజు కళ్యాణి మేడం సహకారంతో ఈ సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు ఈ వితరణ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దీనికి సహకరించిన మా పేరెంట్స్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే 10th క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా భవిష్యత్తులో ఇలా ఎన్నో కార్యక్రమాలు మీ ద్వారా జరగాలి. ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ అంటారు. కాబట్టి 10th క్లాస్ విద్యార్థులు అందరూ కూడా భవిష్యత్తులో మీ ద్వారా ఏవైతే కార్యక్రమాలు చేయగలరో ఇవన్నీ కూడా చేసి మీలో లీడర్షిప్ క్వాలిటీస్ని పెంపొందించుకోవాలని శ్రీ గాయత్రి స్కూల్ యాజమాన్యం తరఫున మీకు అనుభవపూర్వకంగా తెలియచేయాలనే ఉద్దేశంతోనే మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. కానీ మీరందరూ కూడా భవిష్యత్తులో ఎవరికైతే ఎలాంటి చిన్న చిన్న అవసరాలు మీరు తీర్చగలరో ఖచ్చితంగా మీ ప్రయత్నం మీరు చేయాలి. ఓకే. అలాగే మా శ్రీ గాయత్రి స్కూల్ యాజమాన్యం తరఫున కళ్యాణి మేడం గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మేడం గారు ఇక్కడ చాలా ఎక్కువ వయసు ఉన్నటువంటి వాళ్ళతో మామూలుగా ఒకరిద్దరు అంటేనే కష్టపడే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మేడం గారు దాదాపుగా 50 నుంచి 60 మంది వృద్ధుల్ని ఇక్కడ కన్నబిడ్డల్లాగా చూసుకుంటూ ఉన్నారు. మేడం మీకు మా స్కూల్ తరఫున, మా టీచర్స్ అందరి తరఫున వేల కృతజ్ఞతలు మేడం. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఈరోజు పిల్లల్ని సాయిరాం మన గూడూరు టౌన్లోని సాయిరాం చారిటీ ట్రస్ట్ తీసుకొచ్చాము. ఇక్కడ పిల్లలు ఈ ట్రిప్ యొక్క ముఖ్య ఉద్దేశం మాకు పిల్లల పిల్లలలో సమాజం యొక్క వాళ్ళ బాధ్యత, ఫ్యూచర్లో వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల్ని ఎలా చూసుకోవాలి, ఇలాంటి స్థితికి వాళ్ళు తీసుకురాకూడదు అనడానికి కూడా ఈ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళకు ఒక ఉదాహరణగా ఉంటుంది. మనం ఏం చేయకూడదు, మన తరఫున మనం సమాజానికి ఏం చెయ్యాలి అనే ఒక విషయాన్ని మేము వాళ్ళకి తెలియజేయడం కోసమే ఇలా పిల్లల్ని మేము తీసుకొచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ అనంగా. She is studying 10th standard in Sri Gayatri English Medium School. So today we have gathered here to sponsor our rice bags and etc. things to Om Sairam Charitable Trust. We are very thankful to our teachers and correspondents for giving this wonderful opportunity. Thank you. వృద్ధాశ్రమానికి గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ వాళ్ళు మళ్ళీ సార్ ముందుగానే 3 రోజుల ముందు ఫోన్ చేశారు. మేడం ఇలాగా మా స్కూల్ పిల్లలు మేమందరం కలిసి
ఇలా మీ వృద్ధాశ్రమానికి రైస్ కట్టలు వాళ్ళ నిత్యావసరమైన కూరగాయలు సరుకులు తీసిస్తూ ఉన్నారు. ఆ సార్ గారికి చాలా కృతజ్ఞతలు. అలాగే పిల్లలందరినీ తీసుకొచ్చి ఇలాంటి పేదలు, వృద్ధులు, అనాథులు ఎలాగా ఉన్నారు, వాళ్ళు ఎలా కష్టపడుతున్నారు, ఆ పిల్లలకు కూడా ఆ సార్ గారు, ఆ టీచర్స్ అందరూ వచ్చి ఆ పిల్లలకి తెలియపరిచిన దానికి వాళ్ళు కూడా జీవితంలో భవిష్యత్తులో బాగా చదువుకొని ఇలాంటి వాళ్ళకి బాగా హెల్ప్ చేయాలని ఆ సారు బాగా చూపించి వీళ్ళందరికీ చదువుకునే పిల్లల చేత వాళ్ళ పేరెంట్స్ చేత కూడా ఏదో వాళ్ళకు తోచిన సహాయం చేశారు. ఆ సార్ గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఈ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు మొదలయ్యాయి. పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ప్రజలకు మొబైల్స్ ద్వారా సందేశాలు పంపారు. విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, నెల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, చెట్ల కింద ఉండకూడదని, ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని ప్రజలకు సూచించారు. వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 9 వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. సముద్రంలో ఏర్పడిన ద్రోణికి తోడుగా పౌర్ణమి కూడా రావడంతో సముద్రం పోటు మీదుంది. అలల ఉధృతి పెరిగింది. మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని సూచించారు. తీర ప్రాంతాలకు వెళ్లవద్దని పర్యాటకులను హెచ్చరించారు. సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాలతో మండల కేంద్రమైన మనుబోలులోని సచివాలయం 1 నందు మండలంలోని ఆధార్ కార్డు లేని గిరిజనులకు ప్రత్యేక ఆధార్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పంచాయతీ కార్యదర్శి శ్రావణి తెలిపారు. నియోజకవర్గంలో ప్రతి గిరిజనులకి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలనే సంకల్పంతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపించి ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. శాసనసభ్యులు ఆదేశాల ప్రకారం మనుబోలు గ్రామంలో నేటి నుంచి 3 రోజుల పాటు ఆధార్ నమోదు కేంద్రం పనిచేస్తుందని కార్యదర్శి తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓ నాగార్జునారెడ్డి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. గౌరవనీయులైన సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మనుబోలు మండలంలోని మనుబోలు గ్రామ పంచాయతీ పరిధిలో ఆధార్ శిబిరాలు ఏర్పాటు చేసి ఉన్నారు. ఇందులో భాగంగా ముఖ్యంగా మనకి ఎస్టీ తెగల వారికి చాలామందికి ఆధార్ కార్డులు లేవు. చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఆధార్లో సవరణలు, మార్పులు చేయడం వరకు మనకి ఈ అవకాశాన్ని, ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనుబోలు పంచాయతీ ఒక్కటే కాదు, మనుబోలు పంచాయతీ పరిధి నియర్ బై ఉన్న విలేజెస్ కూడా కాగితాలపూరు, కొమ్మలపూడి, ఎల్లెన్పురం, పీడూరు, గురువిందపూడి ఇలాంటి పంచాయతీలోని ఎస్టీ తెగల వారికి కూడా ఈ మనుబోలు 1 సచివాలయంలో క్యాంపుని ఉపయోగించుకునే విధంగా అవకాశాలని కల్పించి ఉన్నారు. మనకి ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మనకి ఈ అవకాశాన్ని కల్పించిన శాసనసభ్యుల వారు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి నా తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ సమయంలో ఎస్టీ పీపుల్ ఎక్కువ మంది ఆధార్ కార్డు లేని వాళ్ళు ఇట్లాంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. మండల కేంద్రమైన మనుబోలులోని బైపాస్ రోడ్డు కోడలి వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరుమలశెట్టి మస్తానయ్య అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు మనుబోలు గ్రామం తూర్పు గిరిజన కాలనీకి చెందిన తిరుమలశెట్టి మస్తానయ్య రోడ్డు దాటుతూ ఉండగా నెల్లూరు వైపున వెళుతున్న కారు ఢీకొనడంతో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని 108 అంబులెన్స్ వాహనంలో గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన చికిత్స కొరకు నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. మనుబోలు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం శివరాకేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాగా ఫోన్ చేసి తెలిసిపోతే ఇప్పుడు పోయి అంటే పోయా అట్లే ఎక్కడ
ఏ ఊరింది? తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో వెలిసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో మాసోత్సవాల్లో భాగంగా ఆంజనేయ స్వామి వారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలు భక్తుల గోవింద శ్రీరామనామ స్మరణతో పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామి వారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. చెల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా చండీ హోమం పూర్ణాహుతి ఘనంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో మాడవీధి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారి నామస్మరణ చేస్తే పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
आचमनीयं स्नानं मुखे आचमनीयं कल्पयामि नमः स्वाहा सर्वदेवत्यं वैवासः चंडिका परमेश्वरी देवी नमो नमः इमे सकुंचक वस्त्रं समर्पयामि नमः स्वाहा जय जय श्री आ ब्रह्मगीडजनन्यै नमः वर्णाश्रमविदायिन्यै नमः गजाकार्यवर्गवाय नमः पुण्यापुण्यफलप्रदाय नमः चंडिका परमेश्वरी देवी नमो नमः मांगल्यसूत्रं कल्पयामि नमः स्वाहा महालक्ष्मी स्वाहा వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని అనే కార్యక్రమం ద్వారా డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి గార్ల సంపూర్ణ సహాయ సహకారాలతో ఎయిడ్స్ వ్యాధి బాధితులకు 30 మందికి పౌష్టికాహార పంపిణీ. సిజేఐ దాడికి యత్నించిన న్యాయవాదిని కఠినంగా శిక్షించాలి. భారత రాజ్యాంగ పరిరక్షణ ఐక్యవేదిక సభ్యుల డిమాండ్. అంబేద్కర్ విగ్రహం ఎదుట ధర్నా. సబ్ కలెక్టర్కు వినతి. మండల కేంద్రమైన మనుబోలులోని బైపాస్ రోడ్డు కూడలి వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరుమల శెట్టి మస్తానయ్య అనే వ్యక్తికి తీవ్రంగా గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.